వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంతో కష్టపడి చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ, ఎవరు ఏమన్నా, ఎంత అవమానించినా అన్నీ పట్టించుకోకుండా వాటన్నింటినీ పాజిటివ్‌గా తీసుకొని, తనకంటూ ఒక గుర్తింపు ఉంటే చాలనుకుంటూ, మంచి కథలను ఎంచుకొని, ప్రేక్షకులకు ఒక మంచి కంటెంట్ ఉండే సినిమాలను అందిస్తూ అందరి మనసులు గెలుచుకున్న హీరో సుహాస్ గారు. చిత్ర పరిశ్రమకు వచ్చే కొత్తలో చాలా సినిమాల్లో సైడ్ క్యారెక్టర్‌లో నటించారు. సుహాస్ గారు నటించిన మొదటి సైడ్ క్యారెక్టర్ 'పడిపడి లేచే మనసు', తర్వాత 'దోచే', 'మజిలీ', 'ఏజెంట్ సాయి', 'శ్రీనివాస ఆత్రేయ', 'డియర్ కామ్రేడ్', 'ప్రతిరోజు పండగే', 'ఉమా మహేశ్వర్ ఉగ్రరూపస్య', 'రంగ్ దే', 'అర్ధశతాబ్దం', 'గమనం', 'సిద్ధార్థ్ సెకండ్ కేస్', 'మన చరిత్ర' అనే సినిమాల్లో నటించారు. వీటిలో కొన్ని హిట్లు, కొన్ని ఫ్లాప్లు అయినవి. అయితే సుహాస్ గారు హీరోగా నటించిన మొదటి సినిమా 'కలర్ ఫోటో'. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించింది. తరువాత రైటర్ పద్మభూషణ్, 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్', ఫ్యామిలీ డ్రామా 'ఆనందరం అడ్వెంచర్', 'చనక అయితే గనక', 'ప్రసన్న వదనం' వంటి సినిమాల్లో కూడా హీరోగా చేశారు. ప్రస్తుతానికి 'ఓ భామ అయ్యో రామ' అనే కొత్త సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో సుహాస్ గారు హీరోగా, హీరోయిన్గా మాళవిక మనోజ్ నటిస్తున్నారు. రామ్ గాదల డైరెక్షన్లో ట్రైలర్ రిలీజ్ చేశారు. అయితే హీరో సుహాస్కి మ్యారేజ్ కూడా అయ్యింది. ఒక బాబు ఉన్నాడు. ఇటీవల ఒక హీరో సుహాస్ గారిని ఒక సినిమా రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా చాలా బాగా మెచ్చుకున్నారు. "నీ సినిమాలు చూస్తున్నానయ్యా, చాలా బాగా చేస్తున్నావు. ఇలాగే మంచి మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను" అన్నారు. మీరు హీరో సుహాస్ గారి ఫ్యాన్స్ అయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఫిలిం అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.